నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మన కోసం గతంలో ఎదురు చూసేవాళ్ళెవరూ ఉండరు. ప్రపంచం రోజుకో రకంగా మారుతోంది. లైటర్ వచ్చి అగ్గిపుల్లల్ని తగ్గించింది. క్యాలిక్యులేటర్ రాకతో అబాకస్ మాయమైంది. డిజిటల్ కెమెరాలతో రీళ్లకు కత్తెరపడింది. డిజిటల్ మంత్రంతో శాంతం సమాజం రూపురేఖలే మారిపోతున్నాయి. అరచేతి అద్భుతం స్మార్ట్ ఫోన్ దెబ్బకు ఒకనాటి అద్భుతం ఇంటింటి కంప్యూటర్కి అర్థమే మారిపోయింది. వాట్సాప్ విప్లవంలో మెసేజింగ్ సేవలన్నీ ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. విశ్వాంతరాలే అందొస్తున్నాయి. బుడిబుడి అడుగులుగా మొదలైన శాస్త్ర సాంకేతిక పురోగమనం 2015లో మెరుపు వేగాన్నే కనబరిచింది. అంతకు మించి అన్న రీతిలో 2016 కూడా కొత్త హంగులు పరిచయం చేయడానికి వచ్చేసింది. ఈ ఏడాది మన ముందుకు తీసుకుని రాబోతున్న ఆ నయా ఆవిష్కరణల వివరాలు తెలుసుకుందామా? సాంకేతికత ప్రపంచాన్ని నడిపిస్తున్న మంత్రం. మనుషుల మధ్య దూరం తగ్గించాలన్నా, మొండి సమస్యలకు పరిష్కారం చూపాలన్నా, ఉపాధికి బాటలు వేయాలన్నా, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాలన్నా సాంకేతికతే వారధి, పరిజ్ఞానమే మూలాధారం. ఈ సాంకేతికతే విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఏటికేడు సరికొత్త పుంతలు తొక్కుతూ జీవన ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. ఇలా 2015లో సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులకు నాంది పలికింది. ప్రధానంగా స్మార్ట్ ప్రపంచంలో భారతావనిని అగ్రపథం దిశగా దూసుకువెళ్ళింది. సమాచార విప్లవాన్ని దరికి చేర్చింది. మరి 2016 సంగతేంటి? ఈ ఏడాది ఎలాంటి ఆవిష్కరణలు మన కళ్ల ముందుకు రాబోతున్నాయి? అవి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? మొన్న ల్యాండ్ ఫోన్, నిన్న సెల్ ఫోన్, నేడు స్మార్ట్ ఫోన్. ఉత్తరాలు వెనక్కి నెట్టిన ఈమెయిల్, మెయిల్ స్థానంలో సామాజిక మాధ్యమాలు. ఇలా సమాచార వ్యాప్తిలో సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. రోజుకో రూపు సంతరించుకుంటూ పరిణామ క్రమాన్ని కళ్లకు కడుతోంది. నిన్న ఊహకు అందని ప్రపంచం నేడు ఆవిష్కృతమవుతోంది. ఇవాళ అద్భుతం అనుకున్న విషయాలు రేపు కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇలా ఎన్నో ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలిచింది 2015. ఇప్పుడు 2016లోకి ప్రవేశించారు. ఈ ఏడాదిలో ఎలాంటి సాంకేతిక అద్భుతాలు అందుబాటులోకి రానున్నాయి? సాంకేతిక రంగంలో తరచూ వినిపిస్తున్న పేరు వర్చువల్ పరిజ్ఞానం. ఊహా ప్రపంచం కళ్ల ముందుకు తెచ్చేదే ఈ సాంకేతికత. కళ్లజోడు ద్వారా ప్రపంచాన్నే ముంగిటికి తెచ్చే అత్యంత అధునాతన అద్భుత సాంకేతిక పరిజ్ఞానమిది. కొన్నేళ్లుగా పరిశోధనలు చేసి ఆక్యులస్ రిఫ్ట్ పేరుతో ఫేస్బుక్ రూపొందించిన వర్చువల్ రియాలిటీ పరికరం ఈ ఏడాది వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. HTC Vive పరికరం ఏప్రిల్లో మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. సోనీ సంస్థ ప్లేస్టేషన్ కు ఈ హంగు జోడించి ప్లేస్టేషన్ VR ను విపణిలోకి తేనుంది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆగ్మెంటెడ్ రియాలిటీ ఈ ఏడాది గణనీయమైన పురోభివృద్ధి సాధించే అవకాశం ఉంది. వర్చువల్ రియాలిటీకి ఆగ్మెంటెడ్ రియాలిటీకి తేడా చాలా తక్కువ. వర్చువల్ రియాలిటీలో నిజ జీవిత ప్రపంచానికి చోటుండదు. ఆక్యులస్ రిఫ్ట్ కళ్ళజోడు పెట్టుకుంటే వర్చువల్ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లే. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీకి వాస్తవ ప్రపంచంతో సంబంధం ఉంటుంది. ఉదాహరణకు గూగుల్ గ్లాస్, మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్ లాంటివి. కళ్ళజోడు పెట్టుకుని తాజ్మహల్ ముందు నిల్చుంటే చరిత్రంతా తెలిసిపోతోంది. వస్త్రాలు, ఆభరణాల ఎంపికలో వర్చువల్ పరిజ్ఞానం కీలకంగా మారుతోంది. వస్త్ర దుకాణానికి వెళితే నచ్చిన దుస్తుల్ని వర్చువల్ తెర ముందు నిలబెడితే మీకు కావాలనుకున్న దుస్తుల్లోకి మారిపోవచ్చు. దుస్తులే కాదు, ఆభరణాల్ని పరిశీలించవచ్చు.
సైనిక శిక్షణలోనూ వర్చువల్ రియాలిటీ జొప్పించే ప్రయత్నం జరుగుతోంది. శత్రు శిబిరాల్ని, సరిహద్దు కంచెల్ని కళ్ల ముందు నిలిపి పోరాట పాఠాలు నేర్పనున్నారు. వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఈ అమ్మకాలు ఊపందుకునే అవకాశం ఉంది. వేరబుల్ సాంకేతికత వినియోగం ఈ ఏడాది మరింత జోరందుకోనుంది. యాపిల్ స్మార్ట్ వాచ్ సాధారణ హెల్త్ బ్యాండ్ల కంటే అదనపు సేవలు అందిస్తుంది. ఆరోగ్య గణాంకాలు వివిధ భాషల్లోకి తర్జుమా చేస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పడమే కాదు, పరిధులు దాటి అంతరిక్షం కబుర్లు కూడా క్షణాల్లో చేరవేస్తుంది. యోగా గురువులా మారి ఆసనాలే ఇస్తుంది. బ్యాండ్లు, వాచీలు వద్దనుకుంటే గుండీ పరిమాణంలోనో, ఉంగరం ఆకారంలోనో సేవలందించే ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయి. స్మార్ట్ సాక్సులు ధరిస్తే పాదాల నుంచి మోకాళ్ల వరకు చిన్న తేడా వచ్చినా వెంటనే సెన్సార్లు పసిగడతాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, క్రెడిట్ కార్డులు మోయాల్సిన పని లేకుండా చిన్న ఉంగరం పరిమాణంలో ఉండే ఫిన్ రోబోటిక్స్ పరికరం పరిష్కారంగా మారింది. డ్రోన్లలోనూ ఈ ఏడాది సరికొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమోట్ సాయంతో పనిచేసే డ్రోన్ల స్థానంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ వినియోగించే అవకాశం ఉంది. జీపీఎస్ ద్వారా లక్ష్యం వెతుక్కుంటూ వెళ్లే తెలివైన రకాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు, చెట్లు అడ్డొస్తే ఒడుపుగా తప్పించుకుంటాయి. మరో డ్రోన్ ఎదురైతే అంతే జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటాయి. పేలుడు పదార్థాల్ని నిర్వీర్యం చేసేందుకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న వారి ఆనవాళ్లు కనుక్కునేందుకు డ్రోన్లు విరివిగా ఉపయోగించబోతున్నారు. గుండె లాంటి కీలక భాగాలు మరో నగరానికి తరలించాలంటే ట్రాఫిక్ దిగ్బంధనం చేయాల్సిన పనే లేదు. సురక్షితంగా డ్రోన్ సాయంతో తరలించవచ్చు. సౌరశక్తితో పనిచేసే డ్రోన్ను ఫేస్బుక్ అందుబాటులోకి తెస్తోంది. నాలుగానో ఎదురు చూస్తున్న స్మార్ట్ కార్ల ప్రయోగాలు ఈ ఏడాది లక్ష్యం దిశగా సాగే అవకాశం ఉంది. కార్ల ప్రియుల కలలు సాకారం చేసే స్మార్ట్ కార్ టెక్నాలజీ మరిన్ని కొత్త హంగులు అందుకోనుంది. ఇటీవలే గూగుల్, ఫోర్డ్ మోటార్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు గూగుల్ టెక్నాలజీతో నడిచే స్వయం చోదక కార్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. డ్రైవర్ లేని కార్ల తయారీకి అవసరమైన పరిజ్ఞానం ఇప్పటికే వివిధ కంపెనీల వద్ద అందుబాటులో ఉంది. విపణిలోకి రావడానికి కొంతకాలం పట్టే అవకాశమున్నా ఈ ఏడాది వివిధ సంస్థల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. యాపిల్ ఐఫోన్లలో సిరి యాప్ అత్యంత ప్రాముఖ్యం పొందింది. ఈ కోవలో మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ కోర్టానా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ఆజ్ఞలకు అనుగుణంగా పనిచేసే కృత్రిమ సహాయకుల్లాంటివి అవి. 2016లో ఆ కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కనుంది. కృత్రిమ మేధతో పనిచేసే తెలివైన రోబోలు అందుబాటులోకి వస్తాయి. బ్లూ ఫ్రాగ్ రోబోటిక్స్ అనే ఫ్రెంచ్ సంస్థ బడ్డీ రోబో తయారు చేసింది. ఇంట్లో అందరితో చక్కగా వ్యవహరించే రోబోను 2016లో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల, ఎత్తు వంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు జీనోమిక్ ఎడిటింగ్ పై ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో జీనోమిక్ ఎడిటింగ్ కంపెనీల హడావుడి మొదలు కాబోతోంది. కవిత వ్యాసంలోని వ్యర్థ పదాలు తొలగించినట్లు గర్భస్థ పిండంలోని DNA ఎడిట్ చేయడం ద్వారా పుట్టబోయే పిల్లల గుణగణాలు, రూపురేఖలు నిర్ణయించడమే ఈ పరిజ్ఞానం.
ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో ఛార్జింగ్ కష్టంగా మారిపోతోంది. వైఫై తరహాలో విద్యుత్ తరంగాలు స్వీకరించడం ద్వారా ఎలక్ట్రిక్ వస్తువులకు పెట్టేందుకు ప్రత్యేక పరికరాన్ని జపాన్కు చెందిన ఒసియా అనే టెలికాం కంపెనీ తయారు చేసింది. కోటా సిఓటిఏ పరికరం ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇదే తరహాలో ఇజ్రాయెల్కు చెందిన స్టార్టప్ కంపెనీ స్టోర్ డాట్ నిమిషంలో స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేసే బ్యాటరీ 2016 చివరికల్లా తయారు చేయనున్నట్లు ప్రకటించింది. రోజురోజుకు 3D ముద్రణ ప్రాముఖ్యం పెరిగిపోతోంది. 3D ప్రింటర్లు మాత్రం అందరికీ అందుబాటులోకి రావడం లేదు. 2016లో మామూలు ప్రింటర్లు దొరికినంత సులభంగా 3D ప్రింటర్లు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 14 ఏళ్ల బాలుడికి 3D ప్రింటింగ్ ద్వారా తయారైన ముక్కును విజయవంతంగా అమర్చారు. ఇలా అన్ని రంగాల్లోనూ ఈ ఏడాదిలో 3D ప్రింటింగ్ కీలకంగా మారనుంది. సాంకేతిక పరిజ్ఞానం, అనుసంధానానికి కీలకమైన అంతర్జాల సేవల్లోనూ శరవేగంగా మార్పులు వస్తున్నాయి. రిలయన్స్ జియో 4G సేవలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాణిజ్య స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఇదే జరిగితే అంతర్జాల సేవలు క్షేత్రస్థాయికి చేరనున్నాయి. కొత్త ఏడాదిలో సరికొత్త ఆవిష్కరణలు జనం చెంతకు చేరేందుకు సిద్ధమయ్యాయి. మనిషి జీవితంలో సరికొత్త మార్పులు పలికే దిశగా అడుగులు వేస్తున్నాయి. 2015 శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న ఏడాది. చరిత్ర ఎరుగని విజయాలు మానవాళికి అందించింది. రోదసిలో అద్భుతాలు సృష్టించింది. కదిలిన కాలం ఇచ్చిన స్ఫూర్తితో నడుస్తున్న కొత్త ఏడాది కూడా ఆ తరహా అద్భుతాల సాకారానికి వేదికగా మారనుంది. ఎన్నో పరిశోధనలు ఈ సంవత్సరమే కొలిక్కిరానున్నాయి. అవన్నీ విజయవంతం అయితే మానవాళి చరిత్రలో కొత్త మలుపులు షురూ అవుతాయి. భారత్ విషయానికి వస్తే సొంత నావిగేషన్ వ్యవస్థ సహా సార్క్ దేశాలకు ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకునేది ఈ ఏడాదిలోనే. సముద్రంలో చైనా పెద్ద సొరంగం తవ్వుతుంటే అమెరికా సంస్థలు అంతరిక్షంలో ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాంటి ఎన్నో అద్భుతాలకు 2016 వేదిక కానుంది. అంతరిక్షం అనంత దూరాల సమాహారం. ఈ దూరాలన్నింటినూ 2015 చేరువ చేసింది. సౌరమండలాన్ని దాటి మరీ మానవ మీద పయనిస్తోంది. ఆవలి రహస్యాల ఛేదనలోనూ ఎంతో ప్రగతి కనబడుతోంది. భవిష్యత్తులో అంతర్గ్రహ ప్రయాణాలు సాక్షాత్కారం అవుతాయి అనడానికి సంకేతంగా సామాన్యులకు రోదసీయానం దగ్గర చేస్తూ ఎన్నో ప్రయోగాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 7 వ్యక్తులు అంతరిక్షంలో విడిది చేసొచ్చారు. ఇంకెంతో మంది బారులు తీరారు. వీళ్లకు నింగి అంచుల నుంచి నీలాకాశంలో తారల మెరుపులు, మనముంటున్న భూమండలాన్ని చూపేందుకు వివిధ రోదసీయాన సంస్థలు సరికొత్త విహంగాలు సిద్ధం చేశాయి. ఈ వరుసలో ముందుంది స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ V2. 2010 నుంచి రోదసిలోకెళ్లొస్తున్న స్పేస్ ఎక్స్ విమానాలు ఈ ఏడాది నుంచి మనుషుల్ని రోదసిలోకి తీసుకెళ్లనున్నాయి. సామాన్యులకు అందుబాటు ధరలో అంతరిక్షాన్ని దగ్గర చేయడమే ఈ సంస్థ లక్ష్యం. డ్రాగన్ V2 ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ కాగలదు. గతేడాది మనుషులు లేకుండా ప్రయోగాత్మకంగా రోదసిలోకెళ్లొచ్చిన ఈ విహంగాలు ఈ ఏడాది మనుషుల్ని రోదసిలోకి తీసుకెళ్లనున్నాయి. రోదసిలోకి వెళ్తాం సరే, మరి విడిదెక్కడా అన్న సందేహం రావచ్చు. ఆ సందేహానికి సమాధానమన్నట్లుగా రష్యాకు చెందిన ఎనర్జియా అనే అంతరిక్ష సంస్థ అమెరికాకు చెందిన ఆర్బిటాల్ టెక్నాలజీస్తో సంయుక్తంగా అంతరిక్షంలో మొట్టమొదటి హోటల్ని ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. చేయి తిరిగిన పాక ప్రవీణులతో వంటలు చేయించి అంతరిక్ష రుచులు అందించనుంది. 7 అంతరిక్షంలో ఆతిథ్యమిచ్చేలా ఆ హోటల్ తయారవుతోంది. ఆ హోటల్ నుంచి భూమి అంతరిక్షాన్ని చూసేందుకు వెసులుబాట్లు కల్పిస్తారు. అంతర్జాతీయ రోదసీ కేంద్రంలో వ్యోమగాములకు కూడా ఆతిథ్యం కల్పించనుంది.
రోదసీలోకి కేవలం విమానాలు, రాకెట్లలోనే వెళ్లాలా అన్న సందేహం వచ్చిన అరిజోనా వరల్డ్ వ్యూ ఎంటర్ప్రైజెస్ అనే అంకుర సంస్థ ఆకాశం అంచులకు బెలూన్ల ద్వారా చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ విడుదల చేసిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఉపకక్షల్లోకి రోదసీ యాత్రికుల్ని తీసుకెళ్లే ఈ సంస్థ ఒక్కో ప్రయాణికుడి నుంచి దాదాపు $75,000 వసూలు చేయనున్నాయి. భూమి నుంచి 32 కిలోమీటర్ల ఎత్తు వరకు, కొన్నిసార్లు 100 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ బెలూన్లు ఎగరగలవు. అక్కడ్నుంచి భూమి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ ప్రయాణంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే యాత్రికుల్ని సురక్షితంగా భూమి మీదకు చేర్చేలా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి 5 దశాబ్దాలైన నేపథ్యంలో మళ్లీ చంద్రుడిపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ప్రైవేటు సంస్థలు ఆ దిశగా ఆసక్తి కనబరుస్తున్నాయి. మూన్ ఎక్స్ప్రెస్, ఇంటర్నేషనల్ లూనార్ అబ్జర్వేటరీ అసోసియేషన్ సంయుక్తంగా వాణిజ్య దృక్పథంతో చంద్రుడిపైకి ప్రయోగించిన ఇంటర్నేషనల్ లూనార్ అబ్జర్వేటరీ ILO ఈ ఏడాది నుంచే పని ప్రారంభించనుంది. మల్పెట్ పర్వతానికి దగ్గరలో టెలిస్కోప్ ఉంచనుంది. అక్కడ్నుంచి అంతరిక్షంలోకి తొంగి చూడనుంది. ILOలో ఒక రోవర్ కూడా ఉంది. చంద్రుడిపై ఖనిజాలు, నీటి జాడల గురించి ఈ రోవర్ పరిశోధించనుంది. జూపిటర్పై పరిశోధనలు చేసేందుకు 2011లో నింగిలోకి ఎగసిన జూనో వ్యోమనౌక ఈ ఏడాది గురుగ్రహం కక్షలోకి వెళుతోంది. సౌర కుటుంబంలోని పెద్ద గ్రహం తీరుతెన్నులు, అక్కడి వాతావరణ పరిస్థితులపై ఆరా తీయనుంది. మేఘావరణం సహా ఉష్ణోగ్రతలు, గురుత్వాకర్షణ శక్తి, కొలతలు, ఉపగ్రహాలు తదితరాల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. ఆ గ్రహం ఏర్పడిన తీరుకు సంబంధించిన ఊహాగానాలపై జూనో ద్వారా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 1995లో గెలీలియో వ్యోమనౌక తరువాత గురుగ్రహంపై పరిశోధనలకు వెళ్లింది జూనోనే. ఈ ఏడాది జూలైలో గురుగ్రహ ఆవరణలోకి ప్రవేశిస్తుంది. 2017 అక్టోబర్ నాటికి మిషన్ పూర్తవుతుంది. అప్పటికి ఆ గ్రహం చుట్టూ 33 సార్లు భ్రమిస్తుంది. ఆ తరువాత రోదసిలోనే వినాశనమవుతుంది. అంతరిక్ష అద్భుతాల్ని టెలిస్కోప్ సాయంతో రోదసీ శాస్త్రవేత్తలు గుప్పటి పడుతుంటారు. 19వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వీటిల్లో కూడా విప్లవాత్మక మార్పులొచ్చాయి. భారీ టెలిస్కోప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్న వాటన్నింటినీ తలదన్నే టెలిస్కోప్ చైనాలోని గ్యూజౌ ప్రావిన్స్లో తయారవుతోంది. 500 మీటర్ల వెడల్పైన ఈ రేడియో టెలిస్కోప్ FAST ప్రాజెక్టు మార్చి 2011లో ప్రారంభమవగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. 196,000 చదరపు కిలోమీటర్ల మేర రోదసిని పర్యవేక్షించగలదు. ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంతపై కూడా నిఘా పెట్టగలదు. 1000 కాంతి సంవత్సరాల ఆవరణ నుంచొచ్చే రేడియో ధార్మిక తరంగాల్ని పసిగట్టగలదు. ఇది అందుబాటులోకి వచ్చిందంటే 21వ శతాబ్దపు అంతరిక్ష యవనికలో కొత్త చరిత్రలు లిఖితమవుతాయి. భారత్ విషయానికొస్తే అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ఇటీవల తారాజువ్వలా దూసుకుపోతోంది. ఇతర రోదసీ సంస్థలు అందుకోలేని విజయాల్ని సొంతం చేసుకుంటోంది. ఈ ఉత్సాహంతోనే వచ్చే ఏడాది మొదలు పెట్టబోయే చంద్రయాన్-2 మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి ఈ ఏడాది చివరికే రంగం సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఈ ఏడాది ఇంకా ఎన్నో వాణిజ్య పరిశోధనాత్మక ప్రయోగాలు చేపట్టనుంది. 2013లో మొదలైన ప్రతిష్టాత్మక IRNSS ప్రాజెక్టు కూడా ఈ ఏడాది పూర్తి కానుంది. ఇప్పటికే అవసరమైన 7 ఉపగ్రహాల్లో 5ంటిని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఇస్రో మార్చిలో 2 ఉపగ్రహాల్ని కక్షలో ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనుంది. అది అందుబాటులోకి వస్తే భారత్కు సొంత నేవిగేషనల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టుతో పాటు భారత్ సార్క్ దేశాలకు బహుమతిగా ఇస్తానన్న ఉపగ్రహం కూడా ఈ ఏడాది చివర్లో నింగిలోకి చేరనుంది. ఇప్పటి వరకు అంతరిక్షంలో అద్భుతాల గురించే మాట్లాడుకున్నాం. భూమి మీద కూడా వివిధ దేశాలు కొన్ని అద్భుతాలు సృష్టించనున్నాయి. సముద్ర గర్భంలో 122 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం నిర్మించనుంది. ఈ ఏడాది మొదలు కానున్న ఈ ప్రాజెక్టు 2020తో ముగియనుంది. ఇప్పటి వరకు జపాన్లోని సముద్ర గర్భంలో ఉన్న సైకన్ సొరంగం, బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న పెద్ద కాల్వ కింద ఉన్న మార్గాలే నీటి అడుగున పెద్దవి. చైనా నిర్మాణం అందుబాటులోకి వస్తే దక్షిణ, ఉత్తర చైనా మధ్య దూరం ప్రస్తుతం ఉన్న దూరంలో 800 మైళ్లు తగ్గుతుంది. ఈ సొరంగం ద్వారా హైస్పీడ్ రైలు నడవనుంది. తద్వారా చైనా ఆర్థిక ప్రగతి పరుగులు పెడుతుందని డ్రాగన్ల విశ్వాసం. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు $3,600 కోట్ల. మొత్తం 3 మార్గాలుంటాయి. ఒకటి కార్ల కోసం, మరొకటి రైళ్ల కోసం, మరొకటి నిర్వహణ కోసం. నీటికి 100 అడుగుల దిగువన ఈ సొరంగం తవ్వుతున్నారు. దలియాన్, యాంటైని కలుపుతూ మార్గం ఉంటుంది. అయితే ఈ సొరంగ మార్గంలో ఎన్నో భూకంప ప్రభావిత ప్రాంతాలున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కాలువ పనమా.
1881 నుంచి 1914 వరకు ఈ కాలువ నిర్మాణం జరిగింది. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. 100 ఏళ్ల పాటు ఏ ఇబ్బందులు లేకుండా పనిచేసిన ఈ కాల్వకు 21వ శతాబ్దంలో సమస్యలు ఎదురయ్యాయి. ఈ కాల్వ గుండా ప్రయాణించే ఓడల రద్దీ అధికమైంది. ఫలితంగా విస్తరణ అనివార్యమైంది. 1934లో అప్పటి ఇంజనీర్ల అంచనాల ప్రకారం ఏటా ఈ కాల్వ ద్వారా 80 మిలియన్ టన్నుల సరకు రవాణా జరగొచ్చు. 2010కి అది 300 మిలియన్ టన్నులకు చేరింది. ఈ రద్దీ తట్టుకునేలా మార్పులు చేశారు. ఈ కాల్వకు అనుబంధంగా ఉండే కాల్వర సరస్సుల విస్తృతి పెంచారు. రెండింతలు ట్రాఫిక్ పెరిగినా ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దారు. అదే ఈ ఏప్రిల్ నెల నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 2016ని ఊరిస్తున్న మరో శాస్త్రీయ పరిశోధన I5K. ఈ ఏడాదితో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 5,000 కీటకాలపై పరిశోధనలు చేస్తున్నారు. వాటి డిఎన్ఏలపై చేస్తున్న ఈ పరిశోధన కృత్రిమ ఎరువులు, ఔషధ రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తుందని అంచనా. ఏటా కీటకాల వల్ల సంక్రమించే వివిధ వ్యాధులు కట్టడి చేయడమే కాక $5,000 కోట్ల అదనపు ఖర్చులు కూడా తగ్గించొచ్చు. అంతేకాదు, ఎరువుల తయారీలో వాడే మిశ్రమాల విషయంలోనూ పూర్తి స్పష్టత తీసుకురానుంది. పంటకు మేలు చేసే కీటకాలకు హాని జరగకుండా ఎరువుల తయారీ జరుగుతుంది. పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కారణం, ప్రస్తుతమున్న పరిస్థితే కొనసాగితే 2035 నాటికి తేనెటీగలు కనుమరుగవుతాయి. అప్పుడు అంతర్జాతీయంగా ఆహార సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రాజెక్టు తేనెటీగలు సంరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించనుంది. మలేరియాపై పోరులోనూ సహకరించనుంది. గ్రేట్ బ్యారియర్ తీరంలో సేకరించిన ఆల్గేపై ఆ దేశ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. తీరంలో ఎండవేడికి కూడా తట్టుకుని ఆల్గే, కోరల్ మనుగడ సాగిస్తున్నట్లు గుర్తించారు. ఎండవేడి నుంచి ఆల్గే తనను తాను కాపాడుకుంటున్నట్లు తెలుసుకున్నారు. అదే శరీర నిర్మాణాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి మనిషి కూడా తన చర్మాన్ని కాపాడుకునే అవకాశాలు పరిశీలించారు. ప్రయోగాలన్నీ విజయవంతమై త్వరలో టాబ్లెట్ల రూపంలో మనకు అందుబాటులోకి రానుంది. వచ్చే వేసవిలో ఎండకు భయపడి ఇంట్లో ఉండిపోక ఆ టాబ్లెట్లు వేసుకుని ఎంచక్కా ఎండలో తిరిగేయచ్చంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. పంటలు నీరు లేక ఎండుతుంటాయి కదా, వాటిని కాపాడడంపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇవేగాక మరెన్నో శాస్త్రీయ అద్భుతాలకు 2016 వేదిక కావడం ఖాయమంటున్నారు పరిశోధకులు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.